ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధ్రువానిశ్వల్. సో ఇవాళ అయితే నేను కిడ్స్కి ఎంతో హెల్తీగా ఉండే పాలక్ ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని బ్రోకెట్ మీట్ వేసుకొని, మీ పిల్లలకి పడదు అనుకుంటే గీ అవాయిడ్ చేయొచ్చు, లేదంటే గీ 2-3 డ్రాప్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. సో మంటని చిన్నగా పెట్టుకొని బాగా వేయించుకోవడం వలన పిల్లలకి స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్, మీ పిల్లలు ఏ వెజిటేబుల్స్ తింటారో అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ ముక్కలుగా చేస్తే పిల్లలు పక్కన పడేస్తారు కాబట్టి గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా తినేయచ్చు, పక్కన తీసి పెట్టే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ కొత్తిమీరని సన్నగా తురుముకున్నాను. సో ఇక్కడైతే మిక్సీ జార్లో పాలకూర వేసి, మీ పిల్లల స్పైస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి బాగా స్మూత్గా చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. కాస్త జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, కాజు వేసి బాగా వేయించుకోవాలి. మీ పిల్లలు పల్లీలు మినపప్పు తినరు అనుకుంటే డైరెక్ట్ కాజు వేసుకోవచ్చు, లేదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బాగా వేయించుకున్న తర్వాత మీరు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒకటి ఒకటిగా వేసి బాగా వేయించుకోవాలి. సో అలా పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ మగ్గించిన తర్వాత సాల్ట్ తాలింపులో వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. సో తాజాగా చేసిన పేస్ట్ని యాడ్ చేసుకొని తగినట్టుగా వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ఉప్మా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెడితే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉప్మా రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధ్రువానిశ్వల్.